ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్న ఈ కథలో పంతు అనే అతని గురువు పాదాలపై ఎటువంటి నిష్ఠ బాబా కలిగించారో తెలుసుకుందాం. పంతుకు తన గురువు మీద స్థిర నమ్మకము, భక్తి ఉండేవి. అంతేకాక గురువుగారి అనుగ్రహం కూడా అతనిపైనే ఉంది. ఒకానొక రోజు రైల్లో వెళ్తుండగా అదే రైల్లో షిరిడీకి వెళ్తున్న తన స్నేహితులు, అత్తమామలను పంతును కూడా శ్రీరమ్మని అడిగారు. తన గురువు మీద సంపూర్ణ విశ్వాసం ఉన్న తాను షిరిడీకి ఎందుకు వెళ్ళాలని పంతుకు అనిపించింది. మనము ఒకటి తలుస్తే భగవంతుడు మరొకటి తలుస్తాడు. వారి వారి యోగాలను అనుసరించి అదృష్ట బలం వలన అతనికి షిరిడీ రావడం ఇష్టం లేకపోయినా షిరిడీ దర్శనము ప్రాప్తి కలిగింది. ఈ రకంగా స్నేహితులు బలవంతం మీద అతను షిరిడీ రావటానికి ఒప్పుకొని మొదట విరాట్ స్టేషన్లోని దిగి తన గురువు దర్శనం చేసుకొని వారి అనుమతి పొంది ఖర్చుల నిమిత్తం డబ్బు సమకూర్చుకొని అందరితో కలిసి షిరిడీ వచ్చాడు. ఉదయం 11 గంటల ప్రాంతంలోని అందరూ కలిసి బాబా దర్శనానికి మసీదుకు వెళ్ళారు. అక్కడ ఇతర భక్తులు బాబాకు జరిపే పూజలు, బాబాగారి ధ్యానము ఇవన్నీ చూసి అందరూ ఎంతో ఆనందించుండగా పంతు మూర్ఛ వచ్చినట్లుగా తెలివి తప్పి కింద పడిపోయాడు. స్నేహితులందరూ ఎంతో భయపడ్డారు. రానంటున్నా వీడిని బలవంతంగా తీసుకొచ్చాము, ఇప్పుడు ఇలా జరిగిందని గాబారపడ్డారు. అతనికి చైతన్యం కలిగించడానికి అతని ముఖం మీద నీళ్లు చల్లగా బాబా దయ వలన అతనికి తెలివి వచ్చింది. నిద్ర నుంచి లేచి కూర్చున్నవాడిలాగా కూర్చున్నాడు. సంపూర్ణ అర్ధాగ్ని అయిన బాబా పంతుకు తన గురువు ఎందున్న శ్రద్ధను గ్రహించి అతనికి అభయం ఇచ్చారు. బాబా అతనితో ఏమైనా సరే కానీ పట్టు విరవకుండా అతనిని గురువు ఎందే ఆశ్రమించమని, నిలపమని, ఎల్లప్పుడూ నిలకడగా ఉండి గురు ధ్యానం నందే మునిగి ఉండమని చెప్పారు. అంతే తప్ప పంతు భయపడినట్లుగా అతని గురువును వదిలిపెట్టి బాబా తన మీద నమ్మకం ఉంచమని చెప్పలేదు. దీంతో పంతు సంకోచమంతా పోగా బాబా మాటలు ప్రాముఖ్యాన్ని గ్రహించారు. యోగులందరూ ఒక్కటే, వారిలోని భేదమేమి ఉండదు, వారందరూ కోరేది భక్తుల అభివృద్ధిని మాత్రమే అని అర్థం చేసుకున్న పంతు బాబా తన కళ్ళు తెరిపించి తనపై చూపించిన కరుణను జీవితాంతం గుర్తుంచుకున్నాడు. ఈ రకంగా అతను తన గురువు మీద స్థిర నమ్మకాన్ని కూడా పెంచుకోవటానికి బాబా చేసిన మేలు మరువలేదు. ఓం సాయిరామ్.